హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఈరోజు వీడియో అయితే ఒక రెస్టారెంట్ రివ్యూ అండ్ అట్ ద సేమ్ టైం ఒక శారీ షాపింగ్ కూడా నేను చేశాను. అవన్నీ నేను మీతో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, నేను బయటికి ఎవరితోనైనా వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు కంఫర్ట్గా ఉంటేనే నేను వాళ్ళని వీడియోలో క్యాప్చర్ చేయగలుగుతాను. ఒకవేళ వాళ్ళు వీడియోలో రావడానికి కంఫర్ట్గా లేకపోతే నేనైతే వీడియో తీయనండి. సో దానికోసం కొంతమంది స్క్రీన్ షాట్స్ తీసుకొని ఎవరితో వెళ్ళారు ఏంటి అని స్క్రీన్ షాట్స్ తీసుకొని మరి రీసెర్చ్ అవసరం లేదు. ఒకవేళ నేను ఎవరు నాతో వచ్చారు అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేసి నన్ను అడగచ్చు. సో దానికోసం కష్టపడి స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ మై వీడియోస్. అండ్ వీడియోలోకి వచ్చేసేద్దాము. నేను ఇది ఎందుకు చెప్పాను అనేది కొంతమందికి అర్థమయ్యి ఉండకపోవచ్చు, బట్ ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి అర్థమైపోయింది. సో వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇదైతే మారేడుమిల్లి రెస్టారెంట్కి వచ్చామండి. నేను, రంజిత్, మోనికా అండ్ ప్రియా. ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో మేము మారేడుమిల్లి రెస్టారెంట్ గురించి వింటూ ఉన్నాము రివ్యూస్. సో ఒకసారి మనమే వెళ్ళి చూద్దాము అన్న ఉద్దేశంతో వచ్చాను. మీకు ఆల్రెడీ యాంబియన్స్ అది కూడా స్టార్టింగ్లో మీకు చూపించా. కొంచెం థీమ్ అది వచ్చేసి జంగల్ లుక్ ఉంది. సో థీమ్ వైజ్ అయితే ఓకే, గుడ్. కానీ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఫారెస్ట్ లాగా చీకటిగా ఉంది. నాకు అట్లా చీకటిగా ఉంటే నచ్చదు ఫస్ట్ తినే చోట. బట్ అయినా ఒకసారి ఫుడ్ ఐటమ్స్ వైపు అయితే చూద్దాము. ఈ మెనూ చూడండి, ఏవేవో వింత పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మీరు కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో నేను ఇది షేర్ చేస్తున్నాను. మీరు చూస్తే కనుక చాలా వింతగా ఉన్నాయి. క్రిస్ప్ కోడి అని, ఏదో కోకోనట్ ఎగ్ అని ఏవేవో ఉన్నాయి. మెనూ అయితే వింతగా అనిపించింది. సో మేమైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఈ రెస్టారెంట్కి వెళ్ళడం వర్తా కాదా అనేది నేను మీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తూ ఉంటాను. చూడండి, చిప్స్ అయితే మ్యాండటరీగా ఇచ్చారు. అది మేమేం ఆర్డర్ చేయలేదు, పొటాటో చిప్స్. అండ్ ఈ వీడియో తీసి కొన్ని మంత్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడు పర్వాలేదండి, కొంచెం సన్నగానే ఉన్నాను. ఈ మధ్య కొంచెం బాగా లావెక్కినట్టున్నాను. సో మేమైతే కొన్ని బిర్యానీస్ అవన్నీ ఆర్డర్ చేసాము. అండ్ స్టార్టర్స్లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ అయితే ఓకే, నేనేమీ కంప్లీట్గా సూపర్ అని నేను చెప్పాను. యాంబియన్స్ అంతా కూడా మనకి ఒక వాటర్ ఫాల్, ఒక ఫారెస్ట్ ఏరియాలో కూర్చొని తింటున్న ఫీలింగ్ వస్తుంది. బట్ చీకటిగా ఉంది. లైటింగ్ అయితే ప్రాపర్గా లేదు. ఇలా మీకు జస్ట్ యాంబియన్స్ చూపిద్దామని ఇదంతా కూడా షూట్ చేశాను. అండ్ వీళ్ళు ఇచ్చిన గ్లాసెస్ కూడా ఏంటంటే, మీరు ఇది చూసి నిజంగానే కింగ్ఫిషర్ బీర్ అనుకున్నారు, అది కోక్. వాళ్ళు ఇచ్చిన గ్లాసెస్ అన్నీ కూడా అలా ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి మాక్టైల్స్ అనమాట. సో రంజిత్ వాళ్ళు వేరే మాక్టైల్స్ అది ఆర్డర్ చేశారు. నేనైతే డిఫాల్ట్ కోక్కి ఫ్యాన్ని, సో నేను కోక్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ స్టార్టర్స్ కూడా సూపర్ అని నేను చెప్పాను, కానీ ఓకే. ఇది వచ్చేసి బ్యాంబూ స్టార్టర్స్ ఇవన్నీ కూడా. ఇందులో బ్యాంబూ చికెన్ ఏదో ఉంది. వీటి టేస్ట్ అయితే, దీని టేస్ట్ పర్టికులర్లీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఎలా ఉందంటే, మన పప్పు ఉంటుంది కదా దాల్, దాన్ని చికెన్తో మిక్స్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. నన్ను ఎవరైనా మారేడుమిల్లి రెస్టారెంట్ ఎలా ఉంది అంటే, నా రివ్యూ అయితే 0 out of 10 అండి. నాకైతే కొంచెం కూడా నచ్చలేదు. కంప్లీట్ మనీ వేస్ట్ అనిపించింది. మొత్తం స్టార్టర్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. ఇంకా మెయిన్ కోర్స్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. మనకి కుక్కర్ బిర్యానీ అని చెప్పి ఇట్లా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కుక్కర్లో కుక్ చేసుకొని తీసుకొని వస్తారు. బట్ ఇది టేస్ట్ ఎలా ఉందంటే, మనకి వచ్చి రాకుండా ఇంట్లో పలావ్ వండుకుంటే ఎలా ఉంటుందో, అన్నం అంతా చిమిడిపోయి ఓవర్గా బాయిల్ అయిపోయి ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. నాకైతే అస్సలు నో అంటే నో అనమాట. టేస్ట్ కూడా అస్సలు లేదు. ఇంకా చెప్పా కదా, వచ్చి రాని వంట చేసుకున్న వాళ్ళు కుక్కర్లో వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. సో నా రివ్యూ అయితే 0. ఓన్లీ డిజర్ట్ ఒక్కటైతే బాగుందండి. దాని వరకు అయితే నేను కొంచెం పాజిటివ్ రేటింగ్ ఇస్తా, కానీ మిగతా అన్నీ కూడా వేస్ట్. అండ్ ప్రియా వచ్చేసి వెజ్ ఆర్డర్ చేసినట్టుంది, అది కూడా టేస్ట్ లేదు. మొత్తం జీడిపప్పుకు సంబంధించింది ఏదో పెట్టినట్టుంది, అది సరిగా లేదు. నాకైతే అసలు నచ్చలేదు. నన్ను ఎవరైనా అడిగితే మాత్రం నో అని చెప్తా. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఫార్చ్యూన్ కుకీస్, మీకు ఐడియా ఉంటుంది, దాని టైప్లో ఇది ఒకటి ఇస్తారు అనుకుంటా అండి. నాకు ఇదేంటో కూడా నాకు అంత గుర్తులేదు, ఎందుకంటే చాలా కాలం అయింది నేను ఈ వీడియో షూట్ చేసి. బట్ ఐ థింక్ ఇది ఫార్చ్యూన్ కుకీ అని నేను అనుకుంటున్నాను. అంటే అందులో ఏదో ఒకటి మన కోసం రాసి పెట్టి ఉంటుంది అని చెప్పి. సో అవి అని నేను అనుకుంటున్నా. దీని తర్వాత మధ్యాహ్నం నుంచి మేమైతే నేను మా చెల్లి ఇద్దరం కలిసి ఒక శారీ షాపింగ్ కోసమని వెళ్ళాము. ఈ శారీ షాపింగ్ అనేది యాక్చువల్గా మేజర్ అంటే బల్క్లో కొనాలి అని అనుకున్నప్పుడు ఈ ప్లేస్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీ అందరికీ చాలామందికి, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి
అండ్ ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఏంటంటే నేను మా చెల్లి ఇద్దరిమి కూడా హైదరాబాద్లోనే ఉంటాము అండ్ చాలా దగ్గరలోనే ఉంటాము. హార్డ్లీ ఒక 20 to 30 minutes ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. టు బీ వెరీ హానెస్ట్, ఈ వీడియో యాక్చువల్గా లాస్ట్ క్రిస్మస్ అప్పుడు తీసిన వీడియో. అప్పటి నుంచి కూడా ఇది పెండింగ్లో ఉంది. బట్ మంచి టైం వచ్చినప్పుడు నేను ఇది అప్లోడ్ చేయొచ్చులే అని చెప్పి అలానే పెట్టేశాను. సో ఇప్పుడు ఎలాగూ క్రిస్మస్ టైం అండ్ సంక్రాంతి టైం దగ్గరకు వస్తుంది కాబట్టి ఎవరికైనా డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియోని. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇది చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. బల్క్లో శారీస్ అనమాట. మనకి ఇక్కడ సింగిల్ పీస్ అయితే ఇవ్వరు, అన్నీ కూడా బల్క్లో తీసుకోవాల్సిందే. నేను మా చెల్లి షాపింగ్ అని అంటే నాకు మా చెల్లితో తప్ప ఎవరితో వెళ్ళబుద్ధి కాదు హైదరాబాద్లో. పర్టికులర్లీ ఇలాంటి షాపింగ్స్కి మా చెల్లికే బాగా తెలుసు, నాకు అంతగా తెలియదు. సో ఇక్కడైతే మేమేంటంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎవ్రీ క్రిస్మస్కి మేము శారీస్ కానీ అలాగే బెడ్షీట్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి మేము పూర్ పీపుల్కి పంచుతూ ఉంటాము. సో అండ్ పాస్టర్స్కి కూడా ఇస్తామన్నమాట. సో అందుకని చెప్పి ఇది లాస్ట్ క్రిస్మస్కి మేము చేసిన షాపింగ్. ఈ క్రిస్మస్కి కూడా ఎలాగో మేము నెక్స్ట్ సాటర్డే వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళినప్పుడైతే కంపల్సరీ నేను మళ్ళీ మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇదైతే లగాన్షా అండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. లగాన్షా అనే షాప్ వచ్చేసి మనకి బేగం బజార్ పక్కన ఉంటుంది. అదేదో ఈ హైకోర్టు ఉంది కదా, హైకోర్టుకి పక్కనే వస్తుందండి. ఇదంతా కూడా మదీనాగూడలో వస్తుంది. సో అక్కడ మనకి ఎక్కువగా క్లోత్ షాపింగ్ అవి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా పర్టికులర్లీ లగాన్షా అనేది బాగా పాపులర్ అండి. మన హైదరాబాద్లో కానీ తర్వాత వేరే సిటీస్లో ఎవరైనా షాప్స్ పెట్టుకుని శారీస్ సేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా బల్క్లో ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. సో మేము కూడా దగ్గరగా ఒక 200 శారీస్ వరకు తీసుకున్నాము. అందుకని చెప్పి బల్క్లో అయితే ఇక్కడే బెస్ట్లే, కొంచెం మంచి ప్రైసింగ్కి వస్తుంది అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. అండ్ మాకైతే మా బడ్జెట్ ఏంటంటే పర్ హెడ్ వచ్చేసి పర్ శారీ 400 రూపీస్ వరకు మేము పెట్టాలి అని అనుకున్నాము. సో అదే ప్రకారం ఉన్న వాటిల్లోకి అన్నీ కూడా ఒకటే డిజైన్లో ఉంటాయి, కాకపోతే కలర్స్ డిఫర్ అవుతాయి. కొన్నేమో ఒకటే శారీ 2 కలర్స్ అంటే 2 times ఒకటే కలర్ 2 times కూడా రిపీట్ అవుతుంది. ఇవన్నీ మనకి డిఫరెంట్గా పెట్టేసి ఉంటాయి. డోలా సిల్క్ ఇంత, తర్వాత క్రేప్ శారీస్ ఇంత, అట్లాగే మనకి వాటి మీద బల్క్ ఆ బండిల్ మీద మనకి ప్రైసింగ్స్ కూడా కనబడుతూ ఉంటాయన్నమాట. ఇది నా పాత వీడియో కాబట్టి అప్పుడు ఫేస్కి నాది ఇప్పటి ఫేస్కి ఎంత తేడా ఉందో నాకే అర్థమవుతుంది. అప్పుడు కొంచెం స్లిమ్గా ఉన్నట్టున్నాను, ఈ మధ్య కొంచెం బాగానే లావ్ అయ్యానండి. సో ఇది అన్నీ చూస్తున్నారు కదా, మేము మొత్తం అన్నీ కూడా బండిల్స్గా దగ్గరగా ఒక 200 శారీస్ వరకు తీసుకున్నాము ఇదే షాప్లో. మేము మధ్యాహ్నం యాక్చువల్లీ 2 o'clock 3 o'clock వచ్చాము ఈ షాప్కి. ఇంటికి బయలుదేరేటప్పటికి 9 or 10 అయ్యింది. చాలా అంటే చాలా లేట్ అయింది, ఎందుకంటే చాలా సెలెక్షన్స్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఆ రోజు షాప్ కూడా చాలా బిజీ ఉంది, ఫుల్ కస్టమర్స్. మీరు చూస్తూ ఉంటే కనుక, మీలో ఎవరైనా తీసుకుంటే కనుక ఇట్లా ఈ షాప్ బెస్ట్ అండి. హోల్సేల్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఇది లగాన్షా శారీస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. చాలామందికి ఇది పాపులర్, హైదరాబాద్లో ఉన్న చాలామందికి దీని సంగతి తెలిసే ఉంటుంది. ఇది అండ్ సునీత టెక్స్టైల్స్ ఏంటంటే అది మీరు ఇండివిజువల్గా ఒక సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు. సో అక్కడ కూడా నేను చాలాసార్లు షాపింగ్ చేశాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ నేను ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడైతే ఇది ఓన్లీ హోల్సేల్ అండి. ఇక్కడ సింగిల్ పీస్ అయితే ఇవ్వరు మనకి, కంపల్సరీ బల్క్లో తీసుకోవాల్సిందే. అందుకని ఎవరికైనా పెట్టుబడులకు కావాలన్నా ఇలా క్రిస్మస్ అప్పుడు పంచాలన్నా ఇక్కడది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ షాప్ అనేది బెస్ట్ ఆప్షన్. సో మేము వచ్చి ఓపికగా, మా చెల్లికైతే చాలా ఓపిక, అన్ని వెరైటీస్ అన్ని డిజైన్స్ తను వెతుకుతూ ఉంది. నాకైతే అంత ఓపిక ఉండదు. నేను చాలా షాప్కి వెళ్ళానంటే ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని వచ్చేస్తా. బట్ ఇది వర్త్ విజిటింగ్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ మనము సెలెక్ట్ చేసుకున్న బండిల్స్ మనకు అట్లా ఎల్లో కవర్స్ ఉన్నాయి కదా, ఆ ఎల్లో కవర్స్ ఇస్తారు మనకి. ఆ కవర్స్లో మనం అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకోవడమే అనమాట. మేము కూడా అలానే ఒక 200 శారీస్ అయితే మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కవర్లో మనకి ప్యాకింగ్ కోసమని తీసుకొని వెళ్తారు. ఒకవేళ మనము ఆల్రెడీ మన దగ్గర వెహికల్ ఉంది, మనం తీసుకెళ్ళాలి ఇంటికి అని అనుకుంటే కనుక అక్కడ బిల్లింగ్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతాము. లేదు అంటే వీళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో కొరియర్ ఆప్షన్ కావాలి అనుకున్నాం కాబట్టి మాకు ఇంకొంచెం లేట్ అయింది. అక్కడ మీరు చూసారు కదా, జనాలు ఫుల్గా ఉన్నారు.
ఈ శారీస్ అన్నీ ఇవి మేము తీసుకున్నవి. ఇట్లాంటివి మాకు ఒక 4 బ్యాగ్స్ అయినాయి. మొత్తం ఆ 4 బ్యాగ్స్ని మన ముందే వాళ్ళు ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసే ముందు ఎన్ని కౌంట్ ఉంది శారీస్ అని చెప్పి మన ముందే కౌంట్ చేస్తారు. ఒక అబ్బాయి మనకి డెడికేటెడ్గా ఉండి మొత్తం కౌంట్ చేసేసి తర్వాత ఆ ఎల్లో బ్యాగ్స్ని కుడతారండి. కుట్టిన తర్వాత దాని మీద మన అడ్రస్ అవన్నీ కూడా మన ముందే పేస్ట్ చేస్తారు. ఈలోపు అయితే మనము బిల్లింగ్ అయితే పే చేయాలి. అండ్ ఇక్కడ ఒక తలపోటు ఏంటంటే క్యాష్ తీసుకెళ్తే బెటర్, గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తారు కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ మినిమం 5,000 రూపీస్ ఎంతో ఉండాలి. మినిమం 5,000 or 10,000 నాకు గుర్తులేదు, అంత ఉంటేనే జీపే యాక్సెప్ట్ చేస్తారు. బిలో 5,000 or 10,000 అయితే కనుక మీరు క్యాష్ ఇవ్వాలి. సో బెటర్ మీ షాపింగ్ బడ్జెట్ కనుక బిలో 5,000 అయితే క్యాష్ క్యారీ చేసుకెళ్ళండి, గూగుల్ పే వద్దు. అండ్ మా షాపింగ్ మొత్తం అయిపోయేటప్పటికి నైట్ 9 అయిందండి. ఇవి మా బ్యాగ్స్. సో ఎంతసేపు మేము ఊబర్ కోసం బుక్ చేసుకున్న ట్రై చేసినా కానీ చాలాసేపు అవ్వలేదు. ఫైనల్లీ ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి 10 అయిందండి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ త్వరలోనే మళ్ళీ మేము ఈ షాప్కి వెళ్ళబోతున్నాము, మ్యాక్సిమం నెక్స్ట్ సాటర్డే. వెళ్తే కనుక నేను ఈసారి అంటే అప్పటికి ఇప్పటికీ ఏం డిఫరెన్స్ ఉంది, ఏది బెస్ట్ ఉంది అనేది పక్కా షేర్ చేస్తా. బై బాయ్.